నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్త్రింశः సర్గः. తతః శూర్పణఖాం క్రుద్ధాం బ్రువంతీం పరుషం వచః అమాత్యమధ్యే సంక్రుద్ధః పరిపప్రచ్ఛ రావణః. జనస్థానంలో దండకారణ్యంలో జరిగినటువంటి యుద్ధాన్ని చూచి, రాముడి చేతిలో 14,000 మంది హతులైనటువంటి విషయాన్ని చూచి ఏం చెయ్యాలో పాలుపోక ఆర్తనాదం చేసి పరిగెడుతూ లంకానగరానికి రావణాసురుడి దగ్గరికి వచ్చింది శూర్పణఖ. శూర్పణఖ వచ్చేటప్పటికి రావణాసురుడు పుష్పక విమానంలో కొలువు తీరి ఉన్నాడు. సువర్ణ సింహాసనంలో కూర్చొని ఉండి మంత్రులతోటి కొలువు తీరి ఉన్నాడు. ఆ స్థితిని చూసేటప్పటికీ శూర్పణఖకు చాలా కోపం వచ్చింది. మన వాళ్ళు అంతమంది హతులైపోతే దానికి ప్రతీకారం చేయవలసింది పోగా ఏమీ తెలియకుండా ఇలా కూర్చున్నావు అంటే నీ గూఢచార వ్యవస్థ ఏం చేస్తున్నది, నువ్వేం చేస్తున్నావు? శత్రువులను ఉపేక్షించేటటువంటి వాడు, అహంకారం కలిగినటువంటి వాడు, కామభోగాలలో ఎల్లప్పుడూ కూడా తేలియాడుతూ రాజ్యాంగాన్ని మర్చిపోయేటటువంటి వాడు, ఇతడు నశించిపోతాడు. నువ్వు ఆ స్థితిలో ఉన్నావు రావణ అన్నయ్య అని చెప్పి రావణాసురుణ్ణి గట్టిగా నిందించి ఆ మంత్రులు వారందరి సమక్షంలోనే ఇలాంటి మాటలన్నీ కూడా అనేసింది. సహజంగా అయితే నలుగురిలో ఈ విధంగా అవమానకరంగా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ రావణాసురుడు తన సోదరి మాట్లాడినటువంటి ఈ మాటలలో ఏమైనా నిజమున్నదేమో అని చెప్పి, అంటే తన గురించి మాట్లాడినటువంటి మాటల్లో కూడా తనలో ఆమె చెప్పినటువంటి దోషములు ఉన్నాయా అనే ఆలోచనలో పడ్డాడు. అయితే ఆ ఆలోచనలతో కోపం కూడా వచ్చింది. మరి ఆ కోపం ఎవరి మీద వచ్చింది చూడండి ఇక్కడ. తతః అమాత్య మధ్యే క్రుద్ధాం. ఇంకా ఆ మంత్రుల సమక్షంలోనే ఎంతో కోపంతో ఊగిపోతూ తనను నిందించినటువంటి బ్రువంతీం, కఠినమైనటువంటి పరుషం వచః బ్రువంతీం, కఠినమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నటువంటిదైన శూర్పణఖను చూస్తూ సంక్రుద్ధ. ఇక్కడ నన్ను ఇంతమందిలో ఇంతటి మాటలు అంటావా అని చెప్పి శూర్పణఖ మీద కోపం తెచ్చుకున్నాడు అనేది సాధారణంగా ఉన్నటువంటి అర్థమైతే, అసలు అంతరార్థం ఏమిటి అంటే శూర్పణఖను చూస్తూ శూర్పణఖ ఎవరి గురించి అయితే చెప్పిందో మన వారందరూ హతులయ్యారు రాముడి చేతిలో అని చెప్పింది కదా, ఆ రాముడి మీద కోపంతో ఇతడు ఊగిపోతున్నాడు అనేది ఇక్కడ ఉద్దేశ్యం. సంక్రుద్ధ, శత్రువుల విషయంలో మరి కోపించినటువంటి వాడైన. ఇంకా రావణ, ఆ రావణాసురుడు అమాత్య మధ్యే పరిపప్రచ్ఛ, అమాత్యుల సమక్షంలోనే ఆ శూర్పణఖతోటి మాట్లాడుతున్నాడు. ఆమె అమాత్యుల సమక్షంలోనే రావణాసురుడిని నిందించింది. మరి రావణాసురుడు ఆవేశపడకమ్మా, నడు మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇలాంటివి ఏమీ లేదు. రాజ్యానికి సంబంధించినటువంటి రాచరికానికి సంబంధించిన విషయములు కావున సభలోనే చర్చించుకోవాలి అని అనిపించి అమాత్యుల మధ్యలోనే రావణాసురుడు ఆ శూర్పణఖను అడుగుతూ ఉన్నాడు ఏం జరిగింది అని చెప్పి. కశ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః సుదురాసదం. శూర్పణఖ, మన వాళ్ళందరూ కూడా రాముడి చేతిలో హతులయ్యారని చెబుతున్నావు కదా, అసలు రాముడు ఎవడు? రామః కః, ఎవడా రాముడు? కథం వీర్యః, ఎటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు? కిం రూపః, అతని యొక్క రూపం ఎటువంటిది? అంతేకాదు కిం పరాక్రమః, ఎంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు? అంటే ఇక్కడ రాముడు ఎవడు, అతని యొక్క బలమేమిటి, అతని యొక్క స్వరూపమేమిటి, అతని పరాక్రమం ఎటువంటిది అని 4 ప్రశ్నలు వేశాడు.
వేసి ఇంకో ప్రశ్న కూడా అంటున్నాడు, కిమర్థం సుదురాసదం దండకారణ్యం ప్రవిష్ట. ఎవరు ప్రవేశించలేనటువంటి భయంకరమైనటువంటి దండకారణ్యంలోకి ఎందుకు రాముడు ప్రవేశించి వచ్చాడు, అసలు కారణం ఏమిటి అని రావణాసురుడు సూటిగా శూర్పణఖను అడిగాడు. అడిగితే ఇంకా అడుగుతూ ఉన్నాడు, మరి అంతమంది 14,000 మందిని మన వారందరినీ కూడా వధించాడు అంటే అతడి దగ్గర ఏదో విశేషమైనటువంటి ఆయుధం ఉండి ఉంటుంది. ఎలా అయితే మా దేవేంద్రుడి దగ్గర వజ్రాయుధమో, యమధర్మరాజు దగ్గర పాశమో, అలాగే రాముడి దగ్గర కూడా ఏదైనా విశేషమైనటువంటి ఆయుధం ఉండి ఉంటుంది అనేది రావణాసురుడి యొక్క ఊహ. అందుకని ఏమంటున్నాడు, ఆయుధం కించ రామస్య నిహతాయేన రాక్షసాః కరశ్చ నిహత సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా ఏన సంఖ్యే రాక్షసాః నిహతాః. దేని వలనైతే, ఏ సాధనముతో అయితే యుద్ధంలో మన వాళ్ళు రాక్షసులందరూ కూడా రాముడి చేతిలో వధించబడ్డారో, ఏ సాధనం చేతైతే వీళ్ళందరూ కూడా హతులయ్యారో, తథా త్రిశిరాహ. సరే 14,000 మంది రాక్షసులు అంటే మరి ఆ రాక్షసులతో పాటుగా వారి యొక్క నాయకులైనటువంటి నాయకుడు మరి కరుడు కూడా హతుడైపోయాడు. అది సామాన్యమైన విషయం కాదు. అతడి దగ్గర ఉన్నటువంటి ప్రధాన సేనానాయకుడు దూషణుడు కూడా హతుడైపోయాడు. అతడితో ఉన్నటువంటి త్రిశిరసుడు, వీళ్ళందరూ కరుడు, దూషణుడు, త్రిశిరసుడు, వీరిని ఇంద్రుడు కూడా జయించలేడు అనేది ప్రసిద్ధి కదా. మరి అటువంటిది వీరిని ఎలా జయించగలిగాడు, వీళ్ళందరినీ వధించడానికి ఏ ఆయుధాన్ని రాముడు వినియోగించాడు అంటూ ఆయుధం కిం పరిపప్రచ్ఛ. అసలు రాముడికి ఉన్నటువంటి ఆ ఆయుధం ఏమిటి, దేనితోటి వీళ్ళందరినీ కూడా వధించాడు అని తరచి అడుగుతూ ఉన్నాడు రావణాసురుడు. ఇత్యుక్త రాక్షసేంద్రేణ రాక్షసీ క్రోధమూర్ఛిత తతో రామం యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే. ఈ విధంగా రాక్షసేంద్రేణ ఇది ఉక్త, రాక్షసరాజు అయినటువంటి రావణాసురుని చేత ఈ విధంగా అడుగబడినదైనా, సహజంగా అయితే ఏమాత్రము వివేకం లేనటువంటి వాడు, అలాగే మరీ ఆవేశపూరితుడు కనుక అయినట్లయితే మంత్రులందరి సమక్షంలో రాజాధిరాజుగా కూర్చుని ఉన్నటువంటి తనను ఈ విధంగా శూర్పణఖ వచ్చి నిందించినది అని చెప్పి ఆమెను వెంటనే వధించడమో, లేకపోతే ఆమెను శిక్షించడమో, లేకపోతే పరుషమైనటువంటి మాటలతోటి ఆమెను నిందించడమో చెయ్యాలి. కానీ రావణాసురుడికి తన సోదరి అయినటువంటి శూర్పణఖ మీద ప్రేమాభిమానములు ఎక్కువ. అందుకనే అంతమందిలో తనను అవమానకరంగా మాట్లాడినప్పటికీ కూడా ఆమె అన్నటువంటి మాటలలో వాస్తవం ఏదైనా ఉన్నదా అని చెప్పి ఆలోచించాడు తప్ప, నా అంతటి వాడిని ఈ విధంగా అంటావా అనే అహంకారం కానీ, లేకపోతే ఆమెను నిందించడం కానీ ఏమీ చెయ్యలేదు. పైగా అసలు నువ్వు రాముడి చేతిలో హతుడయ్యాడని చెబుతున్నావు కదా, అతడికి ఉన్నటువంటి ఆయుధం ఏమిటి అని చెప్పి అంటూ ఈ విధంగా ఆ రాముడి యొక్క వివరములను అడిగాడు. ఈ విధంగా రావణాసురుడు అడిగితే క్రోధమూర్ఛిత రాక్షసి, ఇంకా మరింత కోపంగా ఊగిపోతున్నటువంటి ఆ శూర్పణఖ. ఎందుకంత కోపము అంటే, ఇంతవరకు కనీసం ఈ విషయములు కూడా నీవు తెలుసుకోలేకపోయావా, ప్రతీకారం చేయలేకపోయావు, సరే పోనీ, కానీ మనవారిని సంహరించినటువంటి ఆ రాముడి గురించి కనీసం వివరములు కూడా సేకరించలేకపోయావా నీవు అన్నట్లుగా, ఇంకా క్రోధమూర్ఛిత, కోపంతో ఆ మోహంతో ఉన్నటువంటిదైనా, అంటే కోపంతో మోహం చెందినటువంటిదైనా ఆ శూర్పణఖ ఒక్కసారి ఆ కోపంతో స్మృతి తప్పిపోయి మరలా తేరుకున్నటువంటి ఆమె తతః రామం యథాతత్వం ఆఖ్యాతుం ఉపచక్రమే, ఇక రాముడి గురించి యథాతత్వం ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రారంభించినది. సహజంగా అయితే ఎలా చెప్పాలి, తనను అవమానించి తన వారందరినీ కూడా వధించినటువంటి వాడి గురించి చాలా దుర్మార్గంగాను, అదేవిధంగా నీచంగాను చెప్పాలి. అలాగే చెబుతారు ఎవరైనా సహజంగా. కానీ రాముడి గురించి చెప్పాలి అంటే రాక్షసులకు కూడా రాముడిని నిందించాలి అని చెప్పి అనిపించదు.
శత్రువుల చేత కూడా కీర్తించబడేటటువంటి వాడు, రాక్షసుల చేత కూడా కీర్తించబడినటువంటి వాడు రామచంద్రుడు ఒక్కడే. మరి ఇక్కడ అందుకనే యథాతత్వం రాముడికి ఉన్నటువంటి ఆ గుణములను, రాముడి యొక్క ఆ శక్తి సామర్థ్యములను శూర్పణఖ రావణాసుడితో చెబుతున్నది. ఇలా చెబుతున్నది, దీర్ఘబాహుర్విశాలాక్ష చీరకృష్ణాజినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ. చూడండి, ఇక్కడ రాముడి చేత తిరస్కరించబడింది, లక్ష్మణుని చేత తిరస్కరించబడింది. మరలా రాముడిని కోరుకుంటే ఆ రాముడి సోదరుడైనటువంటి లక్ష్మణుని చేత ముక్కు చెవులు కూడా కొయ్యబడినటువంటిది. ఆ తరువాత తనతో పాటు వచ్చినటువంటి 14 మందిని కూడా రాముడు వధించేశాడు. ఆ తరువాత ఖరదూషణాదులు 14,000 మంది వస్తే వారందరినీ కూడా రాముడు వధించేశాడు. ఈ విధంగా ఇంతటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ, తమకు వ్యతిరేకమైనటువంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా అవి చేసినటువంటి రాముడి విషయంలో తప్పుగా మాట్లాడటానికి, నీచంగా మాట్లాడటానికి శూర్పణఖ కూడా, ఆమెకు కూడా నోరు రాలేదు. ఉన్నటువంటి దాన్ని ఉన్నట్లుగానే చెబుతూ ఉన్నది. అందుకనే అంటారు, పరగోష్ఠీ ప్రసిద్ధానాం గణానాం ఆకరో మహాన్ అనుజోయస్య సౌమిత్రి తమహం రామమాశ్రయే అని చెప్పి, శత్రువుల యొక్క గోష్ఠిలలో కూడా, శత్రువుల యొక్క ఆ సమూహములో కూడా కీర్తించబడేటటువంటి దివ్యమంగళ విగ్రహుడు, ధర్మమూర్తి, లక్ష్మణుణ్ణి అనుజుడిగా కలిగినటువంటి వాడు అయిన రామచంద్రుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని చెప్పి అంటారు. మరి అలాగే ఇక్కడ శూర్పణఖ రావణాసుడితో చెబుతూ రాముడి యొక్క కళ్యాణ గుణములను చెబుతూ ఈ విధంగా రాముడి గురించి చెప్పడం ప్రారంభించింది. దశరథాత్మజ రామ, దశరథుని యొక్క కుమారుడైనటువంటి రాముడు. అంటే ఇక్కడ రాముడు దశరథుని యొక్క కుమారుడనే విషయాన్ని చెబుతూ ఆ రాముడు దీర్ఘబాహు, పొడవాటి చేతులు కలిగినటువంటి వాడు. ఆజానుబాహు అరవింద దళాయరాక్షం అని చెప్పినట్లుగా పొడవాటి చేతులు కలిగినటువంటి వాడు. అంటే సాముద్రిక లక్షణములలో ఈ చేతులు పొడవుగా ఉండడం అనేది ఒక శుభలక్షణం అన్నమాట. అందుకనే చెబుతున్నారు. విశాలాక్ష, విశాలమైనటువంటి అందమైనటువంటి నేత్రములు కలిగినవాడు. చీర కృష్ణాజినాంబర, నారచీరలు జింక చర్మము ధరించినటువంటి వాడు. కందర్ప సమరూపశ్చ, మన్మధునితో సమానమైనటువంటి రూపం కలిగిన వాడు. చూడండి, మరి రాముడి గురించి చెబుతూ శూర్పణఖ చెబుతున్నటువంటి మాటలు. దశరథాత్మజుడు దీర్ఘమైనటువంటి బాహువులు కలిగిన వాడు, విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు, నారచీరలు జింక చర్మమును ధరించినటువంటి వాడు. అంటే నారచీరలు జింక చర్మములు ధరించడం ద్వారా కొంత అందమేమైనా తగ్గిందేమో అనుకుంటే పొరపాటు. అతడు మన్మధునితోటి సమానమైనటువంటి వాడు అని చెప్పి అంటూ, శక్రచాప నిభం చాపం వికృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. మరి రాముని యొక్క రూపాన్ని, అదేవిధంగా రావణాసురుడు అడిగిన ప్రశ్న, ఆ రాముడు ఎవడు అని అడిగాడు. ఆ ఎవడు అనే దానికి సమాధానం చెప్పేసింది దశరథుని యొక్క కుమారుడు. అతని యొక్క రూపం ఏమిటి? కిం రూప, అతడు మన్మధుడితో సమానమైనటువంటి రూపం కలిగిన వాడు అని చెప్పింది. మరి అతని యొక్క బలం ఏమిటి అని అంటే దానికి చెబుతున్నది, శక్రచాప నిభం చాపం వికృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్ అని అంటూ, ఇంద్రధనస్సుతో సమానమైనటువంటి ధనుస్సు కలిగినటువంటి వాడు. అంతేకాదు కనకాంగదం, ఆ రాముని యొక్క ధనుస్సు మీద బంగారంతో ఉన్నటువంటి పట్టి ఉంటుంది. అంటే అలా సువర్ణ ఖచ్చితమై ఉంటుంది ఆ ధనుస్సు. అంతేకాదు అటువంటి ధనుస్సుని వికృష్య, ఆకర్ణాంతము పూర్తిగా లాగి, దీప్తాన్ నారాచాన్, ప్రకాశించేటటువంటి ఇనుప అగ్రము కలిగినటువంటి నారాచాన్ అంటే బాణములను రాముడు మహావిషాన్ సర్పానివ క్షిపతి, విషసర్పములను ప్రయోగించినట్లుగా రాముడు బాణములను ప్రయోగిస్తాడు అని అంటున్నాడు. అంటే రాముడి యొక్క ధనుస్సు ఇంద్రధనస్సు వంటిది. అది కూడా
బంగారం పూత పూయబడినటువంటిది, బంగారంతో సువర్ణ ఖచ్చితమైనటువంటిది. ఆయన తన బాణములను తీసి విషసర్పములను ప్రయోగించినట్లుగా బాణములను ప్రయోగిస్తే వాటికి తిరుగులేదు అని చెబుతూ, అంటే రాముడు ధనుర్విద్యలో గొప్పవాడు, అతని యొక్క బలం ఆ కోదండము ధనుర్విద్య అని అంటున్నది. నాదదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ సకార్ముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే. మరి రాముడి యొక్క బలమేమిటి అనే దానికి కూడా సమాధానం చెప్పేసింది. కిం వీర్య అన్నదానికి రాముడి యొక్క బలం అతని యొక్క ధనుస్సు, ఆ ధనుర్విద్య అని చెప్పింది. మరి ఆ ధనుర్విద్యలో ఎంతటి పరాక్రమం కలిగిన వాడు అనేదానికి సమాధానం చెబుతూ, సంయుగే ఘోరాన్ శరాన్ ఆదదానం, యుద్ధంలో రాముడు ఘోరమైనటువంటి ఆ శరములను ప్రయోగిస్తూ ఉంటే రామం నపశ్యామి, అంటే రాముడు తన అమ్ములపొదు నుండి శరములను తీయటం నేను చూడలేకపోయాను. అంటే అంత వేగంగా బాణములను ప్రయోగిస్తాడు రామచంద్రుడు. అందుకని శరాన్ ఆదదానం రామం నపశ్యామి, శరములను అమ్ములపొదులో నుండి తీయటం నేను చూడలేదు. శిలీముఖాన్ వించంతం ముంచంతం, శిలీముఖాన్ ముంచంతం నపశ్యామి, మరి ఆ బాణములను సంధించి విడిచిపెట్టడం కూడా నేను చూడటం లేదు. అంటే ఏమిటి, అమ్ముల బదులోంచి బాణం తీయటం నేను చూడలేదు, ఆ బాణముని ధనుస్సులో సంధించడం చూడలేదు, సంధించినటువంటి బాణమును గట్టిగా ఆకర్ణాంతం లాగటం చూడలేదు, దానిని వదలడం చూడలేదు. కానీ ఆ బాణం తగిలి రాక్షసులందరూ కూడా చనిపోవటం మాత్రం నాకు తెలుస్తున్నది. అంటే రాముడు ఆ బాణప్రయోగములను ఎంత వేగంగా చేస్తున్నాడు అనే విషయం గమనించడమే చాలా కష్టంగా ఉన్నదన్నమాట. అంతటి పరాక్రమం కలిగిన వాడు అని చెబుతున్నదన్నమాట. కార్ముకం వికర్షంతం రామం నపశ్యామి, ఆ ధనుస్సుని ఆకర్ణాంతం లాగటం కూడా కనీసం నేను చూడలేదు. అంటే ఆదానము, మోచనము, వికర్షణము, ఆదానము, వికర్షణము, మోచనము, ఇవేవి కూడా నేను చూడలేదు, ఏవీ కనిపించలేదు. కానీ ఆ బాణముల వల్ల రాక్షసులందరూ హతులవ్వటం మాత్రం నాకు కనిపించింది. అంతటి వేగంగా రాముడు బాణాలను ప్రయోగిస్తున్నాడు అని అంటూ, హన్యమానంతు తత్సైన్యం పశ్యామి శరవృష్టిభిః ఇంద్రేణేవోత్తమం సస్యం ఆహతంత్వశ్మవృష్టిభిః, ఆహతంతు అశ్మవృష్టిభిః అని. అది ఎలా ఉన్నది అని అంటే, రాముడు ప్రయోగించే బాణములు అంటే బాణాలు ప్రయోగించడం చూడటం లేదు, కానీ బాణములు తగిలి వీళ్ళందరూ మరణించడం మాత్రం చూస్తున్నాము అంటున్నారు. సహజంగా మనకు వడగళ్ల వాన పడుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఆ వడగళ్ల వాన పడ్డప్పుడు ఆకాశంలోంచి వడగళ్ళు పడటం అనేది ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి, ఇవన్నీ మనకు తెలియవు. అవి నేల మీద పడ్డ తర్వాత ఆ వడగళ్ల యొక్క దెబ్బకు ఆ పంటలు నాశనం అవుతూ ఉంటేనో, లేకపోతే ఎక్కడన్నా పడి శబ్దం వస్తేనో అప్పుడు అబ్బో వడగళ్ళు పడ్డాయే అని అనుకుంటాం. అంతేగాని వడగళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి అనేది మనకు కనిపించదు. అలాగే రాముడి యొక్క బాణములు కూడా రాక్షసుల మీద పడి వాళ్ళు మరణించడం తెలుస్తున్నది, కానీ రాముడు ఎలా బాణప్రయోగం చేస్తున్నాడు అనే విషయం మాత్రం ఆ వేగంలో గమనించలేకపోతున్నాను అని అంటూ, ఇంద్రేణ అశ్మవృష్టిభిః ఆహతం, ఇంద్రుని చేత వడగళ్ల వాన వల్ల ఆహతం కొట్టబడినటువంటి, చెల్లాచెదురుగా చేయబడినటువంటి, నాశనం చేయబడినటువంటి ఉత్తమం సస్యం ఇవ, పంట పొలాలను చూచినట్లుగా. అంటే ఇంద్రుడు వడగళ్ల వాన కురిపించి పంట పొలాలన్నింటినీ కూడా నేలమట్టం చేసినట్లుగా రాముడు తన బాణ వర్షమును కురిపించి రాక్షసులందరినీ కూడా నేలమట్టం చేశాడు, వారందరినీ కూడా వధించేశాడు. ఆ వడగళ్ల వాన ఎలా వచ్చిందనే విషయం ఏ విధంగా అయితే తెలియదో, రాముడు ప్రయోగించినటువంటి బాణములు కూడా ఎలా ప్రయోగిస్తున్నాడనే విషయం కూడా ఎవరం గమనించలేకపోతున్నాం. అంత వేగంగా తత్సైన్యం పశ్యామి, అంత వేగంగా రామ బాణములకు ఆ సైన్యంలో ఉన్న వారందరూ హతులవ్వటం నేను చూచాను, రాముడు ఎలా ప్రయోగిస్తున్నాడో మాత్రం చూడలేకపోయాను అని చెబుతూ రాముడి యొక్క ధనుర్విద్య పరాక్రమం ఎటువంటిదనేది ఈ శ్లోకంలో సమాధానంగా చెప్పేసింది. అంటే ఎవడ రాముడు,
అతని యొక్క బలం ఏమిటి, అదేవిధంగా అతని పరాక్రమం ఎటువంటిది అనే వాటి సమాధానం చెప్పింది. ఇక ఇప్పుడు ఎందుకు వచ్చాడనే విషయం గురించి చెప్పబోతూ మరి ఆ దండకారణ్యంలో జరిగినటువంటి విశేషాలను ఇంకా చెబుతున్నది. రక్షసాం భీమరూపాణం సహస్రాణి చతుర్దశ నిహతాని శరైస్తీక్ష్ణై తేనైకేన పదాతిన అర్ధాధిక ముహూర్తేన ఖరశ్చ సహ దూషణ. రాముడి యొక్క బాణ పరంపరలకు తమ రాక్షసులందరూ కూడా వధించబడ్డారు అని చెప్పింది. చాలామంది వధించబడ్డారని. చాలామంది అంటే 10 మందో 20 మందో అయి ఉంటారు అనుకుంటే పొరపాటు అన్నయ్యా. 14,000 మంది అని చెబుతూ పదాతిన, పైగా రాముడి దగ్గర ఏమీ వాహనములు కానీ రథములు ఇట్లాంటివి ఏమీ లేవు. ఆయన నేల మీద నుంచుని యుద్ధం చేశాడు. యుద్ధం చేసి పదాతిన, పాదములతో నడుస్తూ నేల మీద ఉన్నటువంటి వాడైన ఏకేన తేనా, ఒక్క రాముడి చేతనే భీమరూపాణం రక్షసాం, భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారైన రాక్షసుల చతుర్దశ సహస్రాణి, రాక్షసులు 14,000 మంది తీక్ష్ణై శరై, రాముని యొక్క వాడి అయినటువంటి నిశితమైనటువంటి బాణముల చేత నిహతాని, రాక్షసులందరూ కూడా 14,000 మంది చంపబడ్డారు. ఆ సైన్యం ఈ విధంగా చంపబడింది. ఎక్కువ సమయం ఏమన్నా తీసుకున్నదా? పోనీ ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? ఇన్ని రోజులు యుద్ధం జరిగినా నాకు తెలియకపోవటం ఏమిటి అనుకుంటున్నావేమో అన్నయ్య. అన్ని రోజులు యుద్ధం ఏమీ జరగలేదు. అది కూడా అర్ధాధిక ముహూర్తేన, 1.5 ముహూర్త సమయంలో, అంటే 3 గడియల సమయంలో, అంటే దాదాపు 72 నిమిషముల వ్యవధిలో రాముడు తన బాణ పరంపరలతోటి 14,000 మందిని, మన వాళ్ళందరినీ నువ్వు ఎవరైతే గొప్ప పరాక్రమం కలిగిన వారని చెప్పి ఖరుడు, దూషణుడు, త్రిశిరుషుడు అంటుంటావో వారిని కూడా రాముడు వధించేశాడు, సంహరించేశాడు అని చెప్పింది. చెప్పేటప్పటికీ రావణాసురుడికి ఆశ్చర్యం. ఈ విషయాన్ని అకంపనుడు ముందే చెప్పాడు. అయినప్పటికీ ఇప్పుడు ఈమె మరింత రెచ్చగొట్టే విధంగా చెబుతూ ఉన్నది. చెబుతూ మరి మన వాళ్లను, రాక్షసులను వధించడమే కాకుండా మనకు ఇష్టం లేనటువంటి మరొక పని కూడా రాముడు చేశాడు అని అంటూ ఆ విషయాన్ని చెప్పబోతున్నది. మరి ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతశూర్పణఖాం క్రుద్ధాం బ్రువంతీం పరుషం వచః అమాత్య మధ్యే సంక్రుద్ధః పరిపప్రచ్ఛ రావణః కశ్చ రామః కథం వీర్యః కిం రూపః కిం పరాక్రమః కిమర్థం దండకారణ్యం ప్రవిష్టః సుదురాసదం ఆయుధం కించ రామస్య నిహతాయేన రాక్షసాః కరశ్చ నిహతః సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా ఇత్యుక్తా రాక్షసేంద్రేణ రాక్షసీ క్రోధమూర్ఛితా తతో రామం యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే దీర్ఘబాహుర్విశాలాక్షః చీరకృష్ణాజినాంబరః కందర్పసమరూపశ్చ రామో దశరథాత్మజః శక్రచాపనిభం చాపం వికృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్ నాదదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ నకార్ముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే హన్యమానంతు తత్సైన్యం పశ్యామి శరవృష్టిభిః ఇంద్రేణేవోత్తమం సస్యం ఆహతం త్వస్మ వృష్టిభిః రక్షసాం భీమరూపాణం సహస్రాణి చతుర్దశ నిహతాని శరైస్తీక్ష్ణైః తేనైకేన పదాతినా అర్ధాధిక ముహూర్తేన ఖరశ్చ సహ దూషణః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 34 సర్గే
నవశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh